ఏపీ మద్యం కుంభకోణం కేసులో కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి, రాజ్ కేసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఉపేంద్ర రెడ్డి పిటిషన్ వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా రాజ్ కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో చిక్కెదురైనట్లు తెలుస్తా ఉంది. కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్లను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కస్టడీ సమయంలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును సుప్రీంకోర్టు ఆశ్రయించాలని అందరూ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కుమారుడు అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని రాజ్ కేసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ దీనికి సంబంధించి హైకోర్టులో సుప్రీంకోర్టులో చిక్కెదురైనటువంటి పరిస్థితి. ఈ తరుణంలో పూర్తి స్థాయిలో కూడా మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డి ప్రధాన పాత్ర వహించాడు. రాజ్ కేసిరెడ్డి మాత్రమే వేలక సూత్రధారిగా ఉన్నాడని ఏదైతే అటు సిట్ అధికారులు నిర్ధారించారో ఆ నిర్ధారించినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి అన్ని రకాల ఎవిడెన్స్ ను ఇప్పటికే సిట్ అధికారులు వేగవంతం చేస్తా ఉన్నారు. దర్యాప్తులను చూస్తా ఉన్నారు, ముమ్మరం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రాజ్ కేసిరెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టులో చిక్కెదురైనటువంటి నేపథ్యంలో మరి చూడాలి కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి ఏ విధంగా ఈ అంశాలు ముందుకు తీసుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.